నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆటో యూనియన్లు మా బతుకులు ఆగమైపోతూ ఉన్నాయి. మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా ప్రతిసారి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రిని కావచ్చు, ఇటు కార్మిక శాఖ మంత్రిని కావచ్చు, చాలా అనేక దఫలాలుగా వీళ్ళ వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళ పట్ల ప్రభుత్వం న్యాయం చేయలేదు. వీళ్ళకి ఇస్తా అన్నటువంటి హామీలు ఇవ్వలేదు. ఫ్రీ బస్సు వల్ల వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను ఒకసారి కూడా మాట్లాడి వీళ్ళకి సానుకూలంగా స్పందించినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. అయితే ఈ డిసెంబర్ 7th రోజున భారీగా ధర్నా చౌక్లో ఏదైతే ధర్నా చేయబోతా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో బంద్కు పిలుపునిచ్చినటువంటి అంశాన్ని చూస్తున్నాం. మరి మాట్లాడదాం. మనతో పాటు రాష్ట్ర ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వేముల మారయ్య ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. చెప్పండి అన్న, మరోసారి బంద్కు పిలుపునిస్తా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉంటున్నారు, ప్రభుత్వం దిగొచ్చే వారికి ఏం చెప్తారు? మరోసారి ఏం కాదు, ఆల్రెడీ బంద్కు పిలిపించినాం. ఈరోజు ఎమ్మెల్సీ మన కోదండరాం సారి నివాసంలో ఇలా మా సమస్యలని మెమరాండం ఇవ్వడం జరిగింది. 6వ తారీఖు ఏదైతే చర్చలు పెడతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇచ్చి, మరి కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గారు కోదండరాం పెద్దల సమక్షంలో ఈ చర్చలు ఉంటాయని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి సార్ కూడా కొన్ని సమస్యలు వివరిస్తే రేపు చర్చల్లో మాట్లాడడానికి ఉపయోగం ఉంటుందని చెప్పడం జరిగింది. మేము చెప్పినటువంటి సమస్యలన్నీ కోదండరాం సార్ మంచిగా విన్నాడు. అవన్నీ నేను రేపు గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి రేపు చర్చల్లో మ్యాక్సిమం అమలయ్యేటట్టుగా నేను మాట్లాడదని చెప్పడం జరిగింది. ఇకపోతే ప్రభుత్వం ఒకవేళ ఇచ్చిన మాటను ఏమన్నా అమలు చేయకుండా తప్పించుకొని బేకారు చేస్తే మేము మాత్రం 7వ తారీఖు బంద్ అనేది కొనసాగుతుంది. ఆల్రెడీ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లందరూ బాధతోటి మీ బంద్లో పాల్గొనేకి అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నారు. ఒకవేళ మమ్మల్ని మభ్యపెట్టి 7వ తారీఖు ఏదైనా సమ్మె వాయిదేసేటట్టుగానే ఇదొక డ్రామా అనుకుంటే మేము 9వ తారీఖు జరిగే అసెంబ్లీ ముట్టడికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఏదేమైనా మీరు ఇచ్చినటువంటి హామీకి సంవత్సరం గడిచిపోయింది కాబట్టి అమలు చేయాలని చెప్పి కొట్లాడుతున్నాం. ఇకపోతే అసలు ఈ ఆటో రంగంలో ఉండే వర్గాలు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. 99% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ ఈ కింది స్థాయి సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే ఉంటారు. మరి వీళ్ళు స్వయం ఉపాధిలో భాగంగా ప్రభుత్వానికి భారం కాకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే తరుణం ఇది. ఇట్లాంటి పరిస్థితుల్లో మాకు ప్రభుత్వం నుంచి అనేకమైన పథకాలు మాకు కోఆపరేషన్ చేసేటట్టుగా మమ్మల్ని కాపాడేటట్టుగా ఉండాలి. మరి కాంగ్రెస్ ఇట్లా చేస్తుంది కదా. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో ట్యాక్స్ మాఫీ చేసింది, 5 లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 50 రూపాయలు ఫైనాట్ రద్దు చేసింది, కొత్త ఆటోలు ఇచ్చింది, కొత్త పర్మిట్లు ఇచ్చింది, మైనార్టీలకు సబ్సిడీలో ఆటోలు ఇచ్చింది, ఈ చాలన్లు పెండింగ్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయల ఈ చాలన్ రద్దు చేసింది, బ్యాంకుల ద్వారా ఆటోలు ఇచ్చింది. అంటే ఈ రంగాన్ని కాపాడాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో కొంచెం సహకరించింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అరే వాళ్ళు కాదు అంతకంటే మేము మెరుగు చేస్తాం ఇంకా అన్నారు. నమ్మిరు మా వాళ్ళు, అంతకంటే ఇంకా మెరుగు చేస్తున్నారు కాబట్టి నమ్మిర్రు. నమ్మితే ఏమైంది? అలా ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, ఆటో గిరాకీ పోయింది, వీడు రోడ్డు మీద పడి ఆత్మహత్యలు పాల్పడి చనిపోయే పరిస్థితి వచ్చింది. నిన్న మేము చూసినాం, ఇట్లా మీడియా వాళ్ళు మేము అంతా కొన్ని ఇండ్లు తిరిగినాం. నిన్న ఒక్కొక్కరు వాళ్ళ గోస చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్యలు. ఒక ఆటో డ్రైవర్ అయితే ఫ్యాన్కు చున్నితోని ఉరేసుకొని సెల్ఫీ ఫోటో తీసుకొని తన భార్యకు పంపిండు. అంటే నేను ఇక మిమ్మల్ని చదవలేకపోతున్నా, ఈ ప్రభుత్వం తీసుకున్న స్కీమ్ నేను ఆటో దందా వేయలేకపోతున్నా. అంటే ఆటో డ్రైవర్ ప్రాబ్లం ఏంది? వాడు డైలీ ఫైనాన్స్ కట్టాలి, నెల నెల ఈఎంఐ కట్టాలి, ఇల్లు కిరాయి కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి. వాడు నెల వచ్చేసరికి నెత్తిలో ఒక అమ్మ 1వ తారీఖు సినిమా లెక్కనే ఉంటుంది జీవితం. ఎక్కడ కూడా ఆయనకు స్థిరాస్తి ఉండదు. అంటే ఏ ఆస్తి లేని రెక్కలు నమ్ముకొని బతికట్టోళ్ళే ఆటో డ్రైవర్లు. కాబట్టి అలాంటి వాళ్ళను కాపాడుతాని చెప్పినటువంటి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందా సహకరించదా? మేము చెప్పినాం సంక్షేమ బోర్డు అది సెస్ రూపంలో ప్రభుత్వం డబ్బులు ఏదైతే షోరూములు కానీ, ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీలు కానీ, ఫైనాన్స్ కార్పొరేషన్లు కానీ డబ్బులు వసూలు చేసి మాకు బోర్డు ఏర్పాటు చేస్తే మాకు యాక్సిడెంట్లు అయినా, మా పిల్లల పెళ్ళిళ్ళైనా, గర్భిణీలైనా, దెబ్బలు తాకినా, జ్వరాలు వచ్చినా ఆ స్కీమ్ వర్తిస్తుంది. అలాంటి బ్రహ్మాండమైన స్కీమ్ ప్రభుత్వానికి కూడా ఏం భారం ఉండదు అది. కాబట్టి ఆ స్కీము మా డబ్బులు మాకు సెస్ రూపంలో వసూలు చేసి అమలు చేయాలని కోరుతున్నాం. మీటర్ ఛార్జీలు అప్పుడెప్పుడో పెంచారు.
2014-13 అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచిపోయారు. హైదరాబాద్ నగరంలో మీటర్ ఛార్జీలు లేక ఓలా ఊబరోడు నిలువు దోపిడీ చేస్తున్న ఆటో వల్ల. 2 వీలర్ బైక్స్ ఓన్ ప్లేట్ ఉన్న బైకులు చట్ట విరుద్ధంగా తిరుగుతున్నాయి. దాన్ని ఆర్టీఓ వాళ్ళు పట్టించుకుంటలేరు, ట్రాఫిక్ వాళ్ళు పట్టించుకుంటలేరు. కారణం ఏమిటి? ఓలా ఊబర్ సంస్థ ఆర్టీఓ డిపార్ట్మెంట్కు కోట్లాది రూపాయలు ఫండ్ ఇస్తుండు, కోట్లాది రూపాయలు లంచాలు ఇస్తుండే వాళ్ళకు. కాబట్టి దాన్ని తెరువు పోతలేరు. ఇలా ఆటో డ్రైవర్కి అపార్ట్మెంట్ కానో స్కూల్ కానో అడ్డ మీద ఆటో పెట్టుకుంటే ఆయన ముందరికెళ్ళే బైక్ కూడా చేసుకోపోతాడు. ఆ బైకులు కూడా ఎట్లా? అవి ఓన్ ప్లేటు. వాడు అవతల ఏదో జాబ్ చేసుకుంటాడు, అవతల ఏదో పని చేసుకుంటాడు, మళ్ళీ వచ్చి ప్యాసింజర్ వేసుకొని పోతాడు. కానీ దీన్నే పూర్తిగా నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకున్న ఆటో డ్రైవరు గోసపడి ఇలా ఉరేసుకొని వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ సీరియస్ విషయాలు, కొన్ని లక్షల మంది సమస్య ఇది. కాబట్టి తక్షణం ప్రభుత్వం ఎంతసేపు ముఖ్యమంత్రి గారు మైకుల ముందట ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్పి మాటలు చెప్పుడు కాదు, ప్రజాపాలన మాకు ఏం చేసినావో చూపించి మాట్లాడు. అంతేగాని గాలి మాటలు మాట్లాడితే నిన్న భూకంపం వచ్చినట్టే మేము ఆటో డ్రైవర్లను కూడా ప్రభుత్వానికి భూకంపం సృష్టిస్తాం మమ్మల్ని పట్టించుకోకపోతాం అని చెప్పి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎంతమంది చనిపోయి ఉండొచ్చు ఇప్పటివరకు కూడా? ఇప్పటి వరకు నిన్నటి వరకు అంటే ప్రభుత్వం వచ్చిన ఒక నెల నుండి దర్యాపుగా రికార్డుగా 65 మంది చనిపోయినట్టుగా ఉంది. దర్యాపు 55 మంది రికార్డు నాకు యూనియన్గా నా దగ్గర ఉంది. 55 మంది అన్ని జిల్లాలల్లో హైదరాబాదులో చనిపోయినటువంటి ఆటో డ్రైవర్ల రికార్డు నా దగ్గర ఉంది. పేరు, ఊరు, ఎట్లా చచ్చిపోయిన మొత్తం డేటా కావాలని మీకు తీసుకొచ్చి ఇస్తా. అనేక మంది 65 మంది చనిపోయారు. కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు దీన్ని ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఉపాధి కోల్పోయి మేము ఇచ్చిన హామీ వల్ల ఆగమయ్యారని చెప్పి ఏ క్షణంలో కూడా అధికారులతో మాట్లాడతలేడు. దాన్ని ఎంతసేపు పొలిటికల్గా ఎవరు వచ్చాడా, టీఆర్ఎస్ వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, పనిపాట్ల నాయకులు అంటారు అని చెప్తుండు. కానీ ఒక స్కీమ్ పెట్టినప్పుడు అవతల వర్గాన్ని నష్టపోతుందని చెప్పి కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వం. అట్లాంటి ఆలోచన చేయకుండా ఎలక్షన్లు, అది ఒక ఎలక్షన్లలో ఓట్ల కోసం ఇచ్చినటువంటి హామీ ఇలా వీళ్ళ ప్రాణాల మీద తెచ్చింది. కాబట్టి ప్రభుత్వం, పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా కేవలం ఆ పూటకు ఓట్ల కోసం మాట్లాడుకుంటే ఇలా ఇంతమంది జీవితాలు. మా ఆటో కార్మికులకు కూడా అర్థమవుతుంది చెప్తున్నా, రాజకీయం అతీతంగా చేస్తామని కొన్ని సంఘాలు మాట్లాడుతున్నాయి. రాజకీయం అతీతం ఎట్లయితుంది? ఓ రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్లనే ఇలా ఆటో డ్రైవర్లు సాగుకు వచ్చింది. ఇది అర్థమవుతలేదు. ఎందుకంటే ఈ ఆటో రంగం అనేది ఒకటువంటి వర్గము, కులము, సామాజికంగా రాజకీయంగా చైతన్యం లేనటువంటి కులం ఇది. వీళ్ళకి అర్థం కాక వాడు ఎవడో వచ్చి మేము రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాం, ఈ రాజకీయ పార్టీ అరే మీరు పిచ్చోళ్ళ. ఒక రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్లనే ఇవాళ ఈ ఈ ఈ పరిస్థితి వచ్చి ఇలా రోడ్ల మీద పడ్డారు ఆటో డ్రైవర్లు. ఓ రాజకీయ పార్టీ కదా, మరి మనం కూడా ఒక రాజకీయ పార్టీల సపోర్ట్ తీసుకొని అన్ని రాజకీయ పార్టీలకు నిన్న సిపిఐ పార్టీలకు ఇచ్చినాం, మనం ఎంఐఎంఓలకు ఇచ్చినాం, ఇలా సిపిఎంఓలకు ఇస్తున్నాం. ఇలా కోదండరామ్ సార్ కూడా ఒక పార్టీ కదా, ఎమ్మెల్సీ ఆ సార్కి ఇచ్చినాం. మనం ఎమ్మెల్యేని తోలుకొని పోయినాం. కొంతమంది అవగాహన లేని వాళ్ళు ఎమ్మెల్యేతో ఏం పని? అరే మరి ఎవరు చేస్తున్న పని? ఒక ప్రజాప్రతినిధి ప్రభుత్వమే కదా చేయాల్సింది. తినే తిండిని జేబులో పెట్టుకున్న పెన్ను కాంచెల్లి ఒక ప్రభుత్వం తీసుకున్న రాజకీయ పార్టీ ప్రభుత్వంగా మారుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లనే ఆ రోడ్డు మీద పడ్డాడు. మరి మళ్ళీ ప్రభుత్వం దిగి రావాలి దీన్ని సమస్య పరిష్కారానికి. కాబట్టి అన్ని రాజకీయాల మద్దతు కూడగట్టుకొని మేము పోతున్నాం. వేల మందితో, లక్షల మందితో సమస్య పరిష్కారం కాకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి రేపు 7th మహాధరణ ఉంటుందా ఉండదు? 7th మహాధరణ ఉంటుందా ఉండదా అని చెప్పి మంత్రి గారి మీద ఆధారపడి ఉంటుంది. పొన్నం ప్రభాకర్ గారు, రవాణా శాఖ మంత్రి గారు, ఆయన ఏమన్నాడు, నేను బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని, నేను కింది స్థాయికి వచ్చిన వ్యక్తిని, బిడ్డ మీరు అందరూ పేదవాళ్ళు, కింది స్థాయి సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు, మీ బాధ నాకు తెలుసు. కాబట్టి 6వ తారీఖున చర్చలు పెడదాం, అక్కడ ట్రాన్స్పోర్ట్ అధికారులను పిలిపిస్తా, మీ సమస్య పరిష్కారం చేస్తా, ఇద్దరు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సమక్షంలో మాట్లాడదాం అని హామీ ఇచ్చిండు. ఆ హామీని మేము నమ్మినాం, స్వాగతిస్తున్నాం. ఎందుకంటే అతను కూడా ఎప్పుడు పోయినా కొంచెం గౌరవంగానే మాట్లాడుతుండు, గౌరవంగానే చేస్తా అంటుండు. కానీ అవతల పెద్ద దొర కదా, ఆ దొర ఎత్తడో లేదో అనేది మా అనుమానం. ఈయన ఎందుకంటే కింది స్థాయి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు, కింది స్థాయి పిల్లలు కనుక వీళ్ళ బాధలు ఆయనకు అర్థమైంది కనుక కొంచెం మంత్రి గారు సానుకూలంగా మాట్లాడుతుండు. కానీ మరి ఆ పైన ఆయన ఒప్పుకుంటారో లేదో, ఒప్పుకోకపోతే ఫైనాన్స్ సంగతి తెలుస్తాం. ఆటో డ్రైవర్గా మేమందరం ఫైనాన్స్ శాఖ మంత్రి ఏం చేస్తారు పాప చెప్పికారు చెప్తాడు. ఒకవేళ ముఖ్యమంత్రి అమలు చేయలేదనుకో ముఖ్యమంత్రి సంగతి తెలుస్తాం మేము. ఇక ఆయన ఇల్లు ముట్టడిస్తామా, అసెంబ్లీ ముట్టడిస్తామా అది తెలుసుకుంటాం. అది ఇది పరిస్థితి. ఆటోలకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి, లేకపోతే భారీగా ముట్టడిస్తాము. ప్రభుత్వం ఆదుకునేంత వరకు కూడా మరి ఈ ధర్నాలు, ఈ
ఈ ధర్నాలు ఇవన్నీ కూడా ఆగవు, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, ప్రభుత్వం దిగొచ్చు అని చెప్పి కూడా ఇక్కడ రాష్ట్ర ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వేముల మారయ్య చెప్తున్న పరిస్థితి చూస్తాం.